నేను ఇందాక చెప్పినట్లుగా ఈ యుద్ధాలన్నీ కూడా అర్మగెద్దోన్ యుద్ధానికి సాదృశ్యంగా ఉన్నాయి. అర్మగెద్దోన్ యుద్ధానికి ట్రైలర్స్ అనేటువంటి విషయాన్ని మీకు చెప్పాను. మనందరికీ తెలిసిన విషయమే 28వ తారీఖు ఇజ్రాయెల్ గవర్నమెంట్, ఆ తర్వాత అమెరికన్ గవర్నమెంట్ ఆ న్యూక్లియర్ టార్గెట్స్ మీద, ఇరానియన్ మిలిటరీ మీద లార్జ్ ఎయిర్ స్ట్రైక్స్ చేసిందండి. మనందరికీ తెలుసు ఆ ఎయిర్ స్ట్రైక్స్లోనే అలీ ఖమేనీ మరణించాడు. అతనితో పాటు 43 మంది మరణించినట్లుగా మనకు వార్తల్లో మనం వింటూ వస్తున్నాం. ఇరాన్లో 2 రకాల సైన్యం ఉంది. ఒకటి గవర్నమెంట్ ద్వారా ఎంపిక చేయనటువంటి సైన్యం, అది ప్రభుత్వం కొరకు, దేశం కొరకు పోరాడతారు. ఇంకొక సైన్యం ఏంటంటే IRGC అనేటువంటి సైన్యం. ఇది ఎక్స్పెషల్లీ అలీ ఖమేనీ తయారు చేసినటువంటి సైన్యం ఇది. ఈ సైన్యం ఏం చేస్తున్నారంటే వాస్తవానికి అలీ ఖమేనీ మీద ఎవరైతే వ్యతిరేకంగా పోరాటం చేస్తారో వారిని చంపడం, ఆ తర్వాత ఎక్స్పెషల్లీ IRGC అనేటువంటి సంస్థ అలీ ఖమేనీ కొరకు నిరంకుశత్వ పాలన చేయటం కొరకు ఉపయోగించబడిన సైన్యం ఇది. ఇప్పుడు అలీ ఖమేనీ చనిపోయిన తర్వాత IRGC వారు ఏం చేస్తున్నారంటే మిగతా గల్ఫ్ దేశాల మీద వారు మిసైల్స్ పంపిస్తున్నారు. ఎందుకంటే అమెరికా మిలిటరీ బేస్లు ఏదైతే ఉన్నాయో ఆ దేశాల మీదకి మిసైల్స్ పంపిస్తున్నారు, బ్యాలిస్టిక్ మిసైల్స్ పంపిస్తున్నారు. వారి దగ్గర ఉన్న ఆ మిసైల్స్ అన్నీ కూడా అమెరికా మీద ఎలాగో వారు పోరాటం చేయలేరు. ఇజ్రాయెల్ మీద వారు బ్యాలిస్టిక్ మిసైల్స్ వేసినా సరే వారి దగ్గర ఉన్నటువంటి డేవిడ్స్ లింక్ కావచ్చు, ఐరన్ బీమ్ కావచ్చు, యారో సిస్టమ్స్ ఇవన్నీ కూడా అవి రిటాలియేట్ చేస్తాయి. అందుని బట్టి ఇజ్రాయెల్ని ఏం చేయలేక, అమెరికాని ఏం చేయలేక, అమెరికన్ బేస్లు ఎక్కడైతే గల్ఫ్ దేశాలు ఉన్నాయో ఆ దేశాల మీద వారు పోరాటం చేస్తున్నారు. ఆ దేశాలు ఏంటంటే UAE, సౌదీ అరేబియా, ఖతార్, బెహ్రన్ అండ్ కువైట్. ఈ దేశాల్లోకి వారు మిజైల్స్ వేస్తున్నారు. మీకు తెలుసండి, UAE దుబాయ్ మీద 189 మిజైల్స్ వేశారు, 940 డ్రోన్స్ వేశారు. కానీ వాటి ద్వారా ప్రాణ నష్టం జరగలేదు. చూడండి, మీరు ఆలోచించేయండి, అమెరికాని ఏం చేయలేక, లేకపోతే అమెరికా మీద మిజైల్స్ వేయలేక, ఇజ్రాయెల్ మీద వేసినా సరే అవి రిటాలియేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ దేశాల మీద వారు వేస్తున్నారు. ఈ మిజైల్స్ వేయటం ద్వారా చాలామంది మరణించారు, చాలామందికి గాయాలు పాలయ్యారు. ఆ తర్వాత చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ జరిగినట్లుగా మనం సోషల్ మీడియాలోను ప్రపంచ వార్తల్లో కూడా మనం చూస్తున్నాం.